సువార్తలో వాక్యం యొక్క విలువ ఏంటి, అసలు సువార్త అంటే ఏంటి, అన్యజనుల సువార్త ద్వారా రక్షించాలని ఇప్పటివరకు అన్నయ్య గారు చెప్పారు. అసలు సువార్త అంటే ఏంటి, సువార్త ద్వారా అన్యజనులు ఎలా రక్షిస్తారు, అపోస్తులు అదే పద్ధతి ఎన్నుకున్నారా? ఈ విషయానికి జాన్ పాల్ గారు సమాధానం చెప్పాలని సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్. ఒక మాట నేను జ్ఞాపకాన్ని తీసుకుని రావాలి. అంటే బైబిల్ చర్చా వేదిక అని మనం ఎప్పుడైతే ఈ పోస్టర్ పెట్టామో డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వేదికగా, ఇటు ఈ అన్ని దేవతలకు చేకూట్టినటువంటి బ్యాచ్ కానీ లేకపోతే మన ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కానీ మొత్తం అంతా ఈ లైవ్ ఇప్పుడు చూడడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు వినడానికి కాదు. మొట్టమొదట యారో మిస్ అయింది, టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఎందుకు లైవ్ చూస్తున్నారంటే అటువైపు అన్ని జనులకు చేకూట్టిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళే, ఎవరికి సంబంధించిన అనుచర గణంగా వాళ్ళకు ఉంది. అయితే ఇక్కడ వాక్యానుసారంగా దాన్ని మనం ఖండించాల్సిన పరిస్థితి అదొక్కటే ఉంది. ఇప్పుడు మనం గంటలు మనం సిద్ధాంతం మాట్లాడినా సరే రుచించదు, మనకు కూడా రుచించదు. ఇక్కడ మనం ఏమైతే రాస్తున్నామో వీటి గురించి తెలియాలి. మొట్టమొదట బైబిల్ చర్చా వేదికని పెట్టి మనం అన్ని జనులను ఎలా రక్షించాలి క్రైస్తవుడు అన్నప్పుడు రక్షణ అన్నది సువార్త ద్వారా వస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇంతకీ సువార్త అంటే ఏంటి అనేది సువార్త ప్రకటించడానికి పంపబడిన వారికి తెలియని కారణం చేత ఏంటేంటో చెప్పడం ప్రారంభించారు. ఇంతకు సువార్త అంటే ఏంటి అన్నది మనకు తెలిస్తే ఆ సువార్త చెప్పే దాంట్లో జీవితం అయిపోతుంది. సువార్త అంటే ఏంటో తెలియక ఇంకేం చెప్పాలో తెలియక అటు న్యూస్ పేపర్ను చూసి వచ్చే కరెంట్ అఫైర్ని వాక్యం తగిలించి లేకపోతే రకరకాల విశ్వాసాల్లోనికి వెళ్ళి అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నా ఫ్రెండు ఎగ్జామ్కి ప్రిపేర్ కాలే, వాడు ఎగ్జామ్కి అపీర్ అయ్యాడు. ప్రశ్న, సముద్రం వలన ఉపయోగాలు ఏంటి? 8 మార్కులకి ప్రశ్న వచ్చింది. వీడు చదవలే, వదిలిపెడితే మార్కులు రావు. సముద్రం వల్ల ఉపయోగాలు సబ్హెడ్డింగ్. పాయింట్ నెంబర్ 1, సముద్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2, సముద్రం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 3, సముద్రం ఎంతోమందికి ఉపయోగపడుతుంది. పాయింట్ 4, సముద్రం లేకపోతే మనం బ్రతకలేం. పాయింట్ 5, సముద్రం చాలా గొప్పది. మొత్తం 8 పాయింట్ రాశాడు. ఇంతకీ ఏం రాశాడా అంటే ఏమో రాశాడా అంటే రాశాడు. ఈరోజు సమాజంలోకి వెళ్తున్నాం, సువార్త పేరుతో చెబుతున్నాం. ఇంతకేం చెప్తున్నాం అంటే చెప్పేవాడికి తెలియదు, ఫస్ట్ వినేవాడికి ఏం తెలుస్తుంది. 2 పదాలను నేను పరిచయం దలుచుకున్నాను. ఒకటి ఏంటంటే గాస్పల్, రెండవది ఏంటంటే కౌన్సిలింగ్. మనకంటే అద్భుతంగా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సారే తాగొద్దని, వ్యభిచారం చేయొద్దని, మనకంటే అద్భుతంగా. ఒకవేళ మనం కౌన్సిలింగ్ చెప్పడానికే సమాజంలోకి వెళ్ళేటట్టుగా ఉంటే ఈ బైబిల్ మనకు అక్కర్లేదు. బైబిల్ కౌన్సిలింగ్ లేదు. బైబిల్ ఉన్నది గాస్పల్. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే. అంటే యేసు ప్రభు సిలువ తప్ప ఈ ప్రపంచానికి మరో దారి లేదు అని ఎదురుగా ఉన్న వ్యక్తికి ఒప్పింపజేయడమే సువార్త. అంటే అది మత సంబంధమైన వ్యక్తులు కానీ లేదా మతానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభు సిలువ తప్ప ఇంకో దారి లేదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, కాలు చేయి తెగిపడి రక్తంలో పొరులాడుతున్నాడు. వాడికి ఇప్పుడు ఏం చెప్పాలి? వాడికి ఏం కావాలి అర్జెంట్గా? ఎప్పుడంటే అంబులెన్స్ కావాలి, అంబులెన్స్ పిలవాలి, అంతే. ఇక ఏ సమాచారం వద్దు. ఈ ప్రపంచం రకరకాల మార్గాల్లో నాశనానికి సిద్ధమైంది. వారి దగ్గరికి సువార్త వెళ్ళాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు వెళ్ళాలి. అవి వారికి అర్థం కావాలి. యేసు ప్రభు సిలువకి వారికి సంబంధం ఏంటో వారికి అర్థం కావాలి. ఆ అర్థం చేయించేదానికి నా జ్ఞానాన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నాను, మీ జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు, నేను ఏ దృష్టాంతం తీసుకున్నాను, మీరు ఏ దృష్టాంతం తీసుకుంటున్నారు. ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేశాడో విన్నటువంటి వ్యక్తులు, సహోదరులారా మేమేం చేయాలి? ఎందుకంటే వారు హృదయంలో పొడవబడి ఉంటుంది అక్కడ. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పొడవబడ్డారు. ఏం చెప్పాడు అక్కడ అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభు ప్రాణత్యాగం అన్నది డైరెక్ట్గా నాకే సంబంధం ఉంది అనేది నాకు తెలిసినప్పుడే నేను ఆయన పాదాల చెంత సాగిలపడతాను. అది తెలియనప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నాం, క్రిస్టియన్ కౌన్సిలింగ్ చేస్తున్నాం, బైబుల్ ఆధారం చేసుకుని కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఏదో చెబుతాం, దానికి సంబంధించిన లేఖనాలు చూపెడతాం. ఇది కాదు కౌన్సిలింగ్ అంటే. ఏది తీసుకున్నా యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చి ఆగినప్పుడు దాన్ని సువార్త అంటాం. సువార్త అన్నది ఇంక్లూజివ్ కాదు, ఎక్స్క్లూజివ్. సువార్త అన్నది ఎక్స్క్లూజివ్. యేసు ప్రభు సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. అంటే సర్వ ప్రపంచానికి కావాల్సిన సమాచారం ఈ 12 మంది దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. తర్వాత యోధాస్థానంలో వేరే వాళ్ళు వచ్చారు కదా. అంటే సర్వ ప్రపంచానికి కావాల్సిన సమాచారం ఈ 12 మంది దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. ఇది మిగతా ఎవరికి తెలియదు. నేనేం చెప్తున్నాను అంటే మిగతా మతాలు కానీ మిగతా ధర్మాలు కానీ ఈ 12 మందికి మిగతా వారికి గీత గీస్తే ఈ 12 మందికి మిగతా వారికి అసలు సారూప్యత లేదు. ఎక్కడ కూడా ఒక చిన్న సిమిలారిటీ కూడా లేదు. యేసు ప్రభు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పడమే సువార్త. అపోస్తులు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పడమే సువార్త. ఇది ఇటువైపు నుంచి జరుగుతుంది తప్ప మ్యూచువల్గా జరిగేది కాదు. ఇది నాకు యేసు ప్రభు తెలుసు, ఆయన గురించి నేను చెప్పినంతకాలం వాళ్ళకి తెలియదు, నేను చెప్పాల్సిందే. ఇటు వాళ్ళని కలుపుకునే దానికి ఏదో సారూప్యతను సంపాదించడం లేదు ఇక్కడ. నేనేం చేస్తానంటే ఇప్పుడు సువార్త అంటే ఏంటి, ఏ విషయాలు చెప్పాలి, సువార్తలో ఏముంటాయి అన్న చెబుతాను. వీటిని వివరించేదానికి నా జీవితం సరిపోతుంది, మీ జీవితం సరిపోతుంది. ఇప్పుడు ఇక వాళ్ళ చేయకొట్టాలన్నా, ప్రసాదం తినాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నది
అసలు మ్యాటర్ కాదు, రాదు ఇక్కడ. నంబర్ 1 సువార్త అంటే ఏంటంటే జీసస్ లైఫ్, డెత్ అండ్ రెజరెక్షన్. ఎవరి లైఫ్ అండ్ డెత్, రెజరెక్షన్? యేసు ప్రభు. కేంద్రంలో యేసు ప్రభు ఉంటాడు. ఆయన ఏదైనా సూచక్రియ చేసినప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని ద్వారా ఏం చెప్తున్నాడు ఆయన, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, దీన్ని వివరించాలి. ఇది సువార్త. నంబర్ 2 సాల్వేషన్ త్రూ ఫెయిత్. ఎలా ఆ సువార్తని అంగీకరించాలి, ఆ సువార్త ఇచ్చేటువంటి రక్షణ నాకు ఎలా వస్తుంది. బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ అనేది బల్బులోకి వచ్చి బల్బు వెలగాలంటే ఎలా వస్తుంది అంటే త్రూ ఈ కాపర్ వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ కనెక్ట్ కావాలి ఆ 2 టర్మినల్స్కి. అలానే తీసుకోవాలి కదా. యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానంలో ఉన్నటువంటి రక్షణ ఎలా నేను పొందుకోవాలంటే త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా. నంబర్ 3 సువార్త ఏం చెప్తుందంటే గాడ్స్ లవ్ అండ్ గ్రేస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. యేసు ప్రభు శిలువ అంటే అది దేవుని ప్రేమ అని అర్థం చేయించగలగాలి ఈ ప్రపంచానికి. యేసు ప్రభు శిలువ అంటే అది దేవుని ప్రేమ. ఎలా దేవుని ప్రేమ అనేది చెప్పేదే మనం చేయాల్సిన బాధ్యత. ఆ శిలువ ఎలా కృప, దేవుని కృప. కృప అంటే అర్హత లేని వాడికి బహుమతినివ్వడం. పరుగు పందెంలో మొదటి వచ్చాడు అనుకో, వాడికి మనం మెడల్ వేసి సత్కరిస్తే వాడు ముందు వచ్చాడు కాబట్టి వాడు అర్హుడు. కానీ చివరి వచ్చినవాడికి మెడల్ ఇచ్చామనుకో, అది కృప. యేసు ప్రభు నన్ను రక్షించడానికి, నా కోసం ప్రాణం పెట్టడానికి నాలో ఎలాంటి అర్హత లేదు. ఉచితంగా నన్ను నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధంగా చేశాడు. యేసు ప్రభు శిలువ అనేది ఎలా దేవుని ప్రేమ, యేసు ప్రభు శిలువ అనేది ఎలా దేవుని కృప, దీన్ని వివరించగలగాలి. నంబర్ 4 రెపెంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ సువార్తని నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి సువార్తకి అంటే త్రూ రెపెంటెన్స్. మారు మనసు ద్వారా నేను రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. మారు మనసు అంటే ఏంటి? మరో మనసు. నాకు మనసు ఉంది, అది పాపం చేయడానికి మొగ్గు చూపుతుంది. మరో మనసు అంటే పాపాన్ని అసహించుకునేదాన్ని మరో మనసు, మారు మనసు. రెపెంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. అంటే న్యూ క్రియేషన్గా మనం ఎలా మారాలి, ఎలా మారుతాం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అన్నది చెప్పగలగాలి. 5 ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావు అంటే దేవుని రాజ్యంలోకి వస్తున్నావు. దేవుని రాజ్యం అంటే ఏంటి ఇంతకీ? నీకు ఉదయం వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యం చూడడని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. 80 ఏళ్ళు పైబడినటువంటి ఒక పరిసయుడితో యేసు ప్రభు అన్నాడు. న్యూ బర్త్, కొత్తగా జన్మించాలి, పైనుండి జన్మించాలి. అదేంటో వివరించడమే సువార్త అంటే. 6వదిగా రికన్సిలేషన్ విత్ గాడ్, దేవునితో సమాధానపడడం. వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు. ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివినిపిస్తాను, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. అక్కడ చూడండి, కడమ వారి వలనే అంటే ఇప్పుడు మనం యేసు ప్రభువును రక్షణ పొందాం, కానీ రక్షణ పొందకముందు వారి వలన అంటే మొత్తం అందరూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై. స్వభావ సిద్ధంగా అంటే స్వభావం ఎప్పటి నుంచి వచ్చింది? బై నేచర్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని ఉంటుంది అక్కడ. బై నేచర్. మీరు ఇల్లు చదువుతూ ఉన్నప్పుడు ఓ చిన్న తేలుపిల్ల కనిపించింది అనుకోండి, ఏం చేస్తారు వెంటనే? అయ్యో అభంసం వదిలినప్పుడు తేలుపిల్ల అని వదిలిపెడతారేంటి? దాన్ని చూడగానే కాలుతో నలిపేస్తాం కదా, చెప్పు కాలుతో నలిపేస్తాం, లేదా చీపు తిరిగేసి కొడతాం. ఏమైంది? ఏం చేసింది అది? చిన్న పిల్ల ఏం చేసిందని కొట్టి చంపావు. లేదా చిన్న పాంపిల్ల కనిపిస్తే ఏం చేసిందని కొట్టి చంపుతున్నావు. స్వభావ సిద్ధంగా అది ఉగ్రతకి పాత్రురాలు. దాని నేచర్ అది, దాని జన్మే అది కదా. స్వభావ సిద్ధంగా మనం దైవోగ్రతకు పాత్రులమే అందరం. వాళ్ళు ఎవరైనా ఎంత నిష్ఠగున్నా, ఎంత పాపంలో ఉన్నా అందరం దేవుని ఉగ్రతకు పాత్రులమే. కాబట్టి దేవునితో సమాధాన పడండి అని చెప్పేదే సువార్త. ఆ సమాధానం ఎలాగంటే ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను అంగీకరిస్తే దేవునితో సమాధాన పడతాం. లేకపోతే ఉగ్రత కింద నిలిచి ఉన్నామని ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థం చేయించడమే మనం చేయాల్సిన పని. అదే సువార్త అంటే. కానీ ఈరోజు టైటిల్స్ మారిపోయాయి, చెప్పే విధానం మారిపోయింది, ఎందుకు చెప్తున్నావో తెలియదు, ఏం చెప్తున్నావో తెలియదు, మొత్తానికి గంటలు ప్రసంగాలు అయిపోతున్నాయి. ఈ 6 విషయాలను కలిపి సువార్త అంటారు. ఇది అర్థం చేయించడానికి నేను పడే ప్రయాస, నేను దేవుని ప్రేమించడం. ఇది అర్థం చేయించే దాంట్లో నా జీవితం అయిపోతుంది. ఇప్పుడు అన్ని జనులను రక్షించడానికి వారి దేవుళ్ళని జయకొట్టాలన్నా, వారి ప్రసాదాలు తినాలన్నా, వారి సంప్రదాయాలు పాటించాలన్నా అంటే అలాంటి వ్యక్తుల మీద కక్షతో పెట్టింది కాదు ఇది. అయ్యో పాపం ఆ వ్యక్తికి సువార్త తెలియలేదే. సువార్త తెలియని వ్యక్తిని జైకొట్టి కొన్ని లక్షల మంది ఆ వ్యక్తి నాకు సువార్త తెలుసా తెలీదా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోకుండా చేసినటువంటి ఈ ఫాలోవర్స్ పాపాన్ని బయట పెట్టడానికి ఇక్కడ కూర్చున్నాం మనం. నేను క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ముగిస్తాను. 6th స్టాండర్డ్లో 3 సెక్షన్లు ఉండేవి నేను టీచ్ చేసేటప్పుడు. సెక్షన్ సి ఉండేది. వాళ్ళు ఏంటంటే ఎలాగైతే పెళ్లి చూపుల్లో పెళ్లి కుమార్తె తల తీసుకుంటారు అలా ఉంటారు. క్లాస్లోకి ఎంటర్ కాగానే పొరపాటు కూడా కళ్ళు చూడరు. ఎందుకు చూడరు అంటే పైకి అయితే చూస్తే ఏమడుగుతాడు ఏమో అని.
ఎందుకంటే చింతమూతులు అంటారు కదా, అలా ఉండేవాళ్ళు. సెక్షన్ ఏకి వెళ్ళాలంటే నాకు భయం వేసేది. వాళ్ళని ఐఐటి బ్యాచ్ అనేవాళ్ళు. వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా పెద్దవి. వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో ఏ జబర్దస్తో ఇంకోటి చూడకుండా ఐఏఎస్ వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, అవి చూసేవాళ్ళు. అక్కడ ఐఏఎస్లు అడిగే ప్రశ్నలు పట్టుకొచ్చి నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? 45 నిమిషాలు లెసన్ చెప్పడానికి ముందు రోజంతా కూర్చుండేవాళ్ళు. భయం, అంతమందిలో పరుగు పోతుందేమో అని. సెక్షన్ బీకి వెళ్ళాలంటే ఓకే, వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేట్టుగా వెళ్ళేవాడిని. సెక్షన్ సి కంటే టెక్స్ట్ బుక్ లేకుండానే, చాక్ పీస్ లేకుండానే మనం ఎలా వెళ్ళినా సరే వాళ్ళు అసలు చూస్తే కదా మన వైపు చూడరు. ఈ సెక్షన్ సిలో మనం ఏం చేసినా చల్లుతుంది, సెక్షన్ ఏలో కుదరదు. ఈరోజు ఈ హైందవ దేవులకి జై కొట్టి దాన్ని మరలా సమర్థించుకుంటూ మరలా నిజమని నిరూపించేదానికి ఇంత శతవిధాల ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆ వీడియో కింద కామెంట్ చూడండి, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఏంట్రా ఇంత చిన్న విషయం కూడా అర్థం కాకుండా మరలా సపోర్ట్ చేస్తున్నానని బాధ అనిపిస్తుంది. ఎప్పుడైతే నన్ను ప్రశ్నించడో పిల్లవాడు, నేను సిద్ధపడడానికి నాకు అవకాశం లేదు, నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడైతే నన్ను ప్రశ్నిస్తాడో నేను సిద్ధపడతాను. ఇక్కడ హైందవ దేవుని జై కొట్టినటువంటి ఆ వ్యక్తిది కాదు తప్పు, ఇక్కడ ఆ వ్యక్తికి జై కొడుతున్నా, ఆ వ్యక్తికి ఇంకా జై కొడుతున్న ప్రతి వాడి పాపం ఇది, ప్రతి వాడి పాపం ఇది. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తికి రక్షణ లేదు, ఆ వ్యక్తికి రక్షణ లేదనే విషయం ఆ వ్యక్తి ఆలోచించుకునేదానికి అవకాశం కూడా ఇచ్చాడు. ప్రశ్నించేవాడు ఉంటే కదా ఆ వ్యక్తి కాసేపు కూర్చొని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి జై కొట్టాడో మొదలు పెట్టాం మొట్టికాయలు వేయడం, ఒక వీడియో అంటే ఒక వీడియో అంటే అందరూ స్పందించేటప్పటికి వాస్తవానికి నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ మీకోసం క్షమాపణ చెప్తున్నా. టోన్ మారిందా? మొదటి రోజు ఏమన్నాడు? బైబిల్లో శత్రుకు ఎవరు, దానియేలు ఎవరు ఏదో తెలియనట్టుగా. అయితే రిపీటెడ్గా ప్రశ్నిస్తుండేటప్పటికీ ఆ ప్రశ్నలు కొంతమంది విన్నారు, ఆ వ్యక్తి సంఘంలో సభ్యులు, వాళ్ళు కూడా అనుమానంగా చూశారు ఇదేదో తేడా ఉంది అని. అప్పుడు వచ్చి మీకోసం క్షమాపణ చెప్తున్నా అన్నాడు. ఇది కొనసాగితే ప్రశ్నించడం, నిజంగా ఆ వ్యక్తి మోకరించి క్షమాపణ అడుగుతాడు దేవుని, ప్రభువా క్షమించు అని. ప్రశ్న లేదు కాబట్టి ప్రతి దాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి నాశనాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నేనేం చెప్తున్నాను అంటే, సువార్త అనేది తెలియని వ్యక్తి వచ్చి వేదిక మీద ప్రసంగం చేస్తే దాన్ని జై కొట్టినంత కాలం ఈ వ్యక్తి సువార్త అంటే ఈ వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఈ కెమెరా ముఖంగా ఈ వ్యక్తికి నేను నేరుగా చెప్తున్నా, అంటే తెలియదు, ఇది ఎవరికి ప్రపంచానికి తెలియదు. బహుశా అది 2012, 2013 అనుకుంటాను. నేను యేసుప్రభువుని నమ్ముకున్న 2011లో. Something's got me feeling good. Gotta step right out and sing my song. ఈ వ్యక్తి అప్పుడే రంజిత్ తోపీర్ మీద ఒక కౌంటర్ వీడియో చేశాడు. అవును అవును, మీకు గుర్తుందో లేదు? గుర్తుంది, పక్కన కూడా మేము ఉన్నారా? వెరీ గుడ్. రంజిత్ తోపీర్ మీద కౌంటర్ చేశారు. ఆ కౌంటర్ చేస్తే అది బాగా సెన్సేషన్ అయింది. ఇక ఈ బీవైకి సంబంధించినటువంటి ఈ బ్యాచ్ ఉంటుంది చూసారా, ఆకాశానికి ఎత్తేశారు, మనోడు మామూలుగా మాట్లాడలేదు అని చెప్పి. అలా ఈ వ్యక్తిని కడపకు పిలిపించాడు ఒక పాస్టర్ గారు. అప్పుడు నేను స్వార్థ చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, నా ప్రయాసం పడుతున్నాను. అయితే ఏంటంటే 1100 నోకియా ఫోన్ ఒకటి ఉండేది, నోకియా అనేది ఒకటి ఉండేది. దాన్ని చాలా కష్టపడి సంపాదించి కొనుక్కున్నాను నేను. అది తప్ప ఇంకా మిగతా తెలియదు, కనీసం కెమెరా ఫోన్ కూడా తెలియదు ఉండేది. ఆ టైంలో బహుశా ఈ వ్యక్తికి ఉన్నటువంటి డబ్బు ఈ వ్యక్తికి దురదృష్టమే నాకు తెలియదు, కానీ కెమెరాలో బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ వ్యక్తిని కడప పిలిపించేటప్పటికి బాగా పబ్లిసిటీ, పలానా వ్యక్తి వస్తున్నాడు, మామూలుగా ఉండదు, ఇక సుమోలు లేసిపోతే గాల్లో అనేట్టుగా బిల్డప్ ఇచ్చారు. సరే ఏం లేస్తాయి చూద్దామని వెళ్ళి కూర్చుని అక్కడ. మీరు తెలిసి సామెతల గ్రంథము 14వ అధ్యాయం, నేను ముగించేస్తాను ఇది చెప్పి, ఎందుకంటే తెలియాలి ఎలా మోసపోతున్నారు, ఈ వ్యక్తి ఎలా మోసపోయాడు, జనాలు ఎలా మోసపోతున్నారో తెలియాలి. 14వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ వచనం. ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తికి ఈ వచనం గుర్తొస్తుంది. ఓకే, అంటే ఎప్పుడు జరిగింది ప్రసంగం అన్నది, ఆ ప్రసంగంలో ఏ వచనాన్ని వాడాడు అన్నది నేను చెప్తున్నాను. 4వ వచనం. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలం చేత విస్తారం వచ్చుబడి కలుగును. ఈ వచనం తీసుకుని ప్రసంగం చేశాడు. ఇంకా ఎద్దు అనగానే ఇక వెళ్ళాడు వ్యవసాయానికి వెళ్ళి మొత్తం పొలంలో నారు నాటేది, పీకేది మొత్తం అంతా వివరించాడు. అక్కడ నుంచి మరలా రంజిత్తో వెళ్ళి సెకండ్ రౌండ్ వేసుకున్నాడు. అది ఒక టౌన్లో పెట్టారు మీటింగు, ఒక వీధిలో. అందరూ సీరియల్స్ పెట్టుకొని చూస్తున్నట్టుగా నటిస్తున్నారు తప్ప చెవి ఇటువైపు వేశారు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈయన వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది, ఈ సౌండ్ స్పీకర్ ఒకటి చాలా గట్టి గట్టిగా వినపడుతుంది సమాచారం. ఆ కుర్చీలో కూర్చొని బాధపడ్డాను. అప్పట్లో బాగా డబ్బు ఇచ్చి పిలిపించారు, ఇక్కడ నుంచి కడపండి చాలా దూరం కదా, ఆ ఫ్యూల్కి ఆ ఖర్చుకి పెద్ద హంగా ఉంటుంది కదా. ఇంత డబ్బు ఇచ్చి పిలిపించింది ఈ సామెతల గ్రంథం 14:4 వివరించుకోవడానికి. ఏంటి తెలియదా మీకు? ఎప్పుడు పొలంలో పని చేయలేదా? పొలంలో పని చేయలేదా? ఎద్దులు ఎలా పని చేస్తాయి తెలియదా? వ్యవసాయంలో పని తెలియదా? ఇదంతా యేసుప్రభు సిలువ అనే మాట వచ్చిన ఒట్టు, యేసుప్రభు నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడని చెప్తే ఒట్టు. బాధ అనిపించింది, ఎందుకంటే నా ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కడు ఒక పాపంలో ఉంటాడు. వ్యవసాయం గురించి వినడానికి రాలే, రంజిత్ తోపీర్ మీద కౌంటర్ కోసం రాలే. ఆ పాపం యేసుప్రభు ఎలా తీసివేస్తాడు, ఎలా ఆదరిస్తాడు అనేది వచ్చారు ఆడియన్స్. బాధ అనిపించింది. అంటే అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఈ వ్యక్తికి సువార్త అంటే ఏంటో కూడా తెలియకుండా ఇలాంటి వ్యక్తిని వేలకు వేలిచి పిలిపించినప్పుడు ఆ వ్యక్తి బాగుపడడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? ఎవరిచ్చారు ఆస్కారం? అది అయిపోయిన తర్వాత మరలా మీటింగ్ ఎప్పుడు కూర్చొని ఆలోచించాడు ఈ వ్యక్తి? ఎవరా ఆ అవకాశాన్ని ఇచ్చారు? చెడగొట్టారు. అప్పటి నుంచి
సువార్త అంటే ఏంటో తెలియకుండా చెడగొట్టారు. గట్టి గట్టిగా అరిస్తే అది వాక్యం అవుతుందా? తొడగడితే వాక్యం అవుతుందా? కౌంటర్లు ఇస్తే వాక్యం అవుతుందా? సువార్త అవుతుందా? అలా ఆ వ్యక్తికి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ప్రతిరోజు వాడుకొని ఏదో అరుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే ఆ పేరు చివర 2 అక్షరాలు. ఏం పూనకాలు వస్తాయో నాకు తెలియదు. ఆ పేరు చివర 3 అక్షరాలు 2 అక్షరాలు కనబడగానే పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. దాన్ని కూడా ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియో చూసాను, వెరీ పవర్ఫుల్ అని చెప్తున్నా. వెరీ పవర్ఫుల్. దాన్ని జాడ్యం అనాలా లేకపోతే ఏమనాలి అనాలి. అంటే సువార్త ఎవరు చెప్పాలంటే పలానా 2 అక్షరాలు తగిలించుకున్నారు, 3 అక్షరాలు తగిలించుకున్నారు. ఇలా ఆ వ్యక్తికి సువార్త అంటే ఏంటో తెలియకపోయినా సరే వెంట వెంటనే వేదికలు ఇచ్చి కనీసం ఆలోచించుకునే పరిస్థితి లేకుండా ఈరోజు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చి అలా ఒక ప్రకటన చేయగానే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చేసి ఇష్టం వచ్చే పనులని చేస్తూ పెద్దవాడిని చేసి ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటకి ఇదిగో ఇలాంటి చర్చా వేదికలు మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలా చర్చా వేదిక పెట్టి ఇది తప్పురా అన్నా సరే మరలా మనమే బలి కావాల్సిన పరిస్థితి. మీరు గమనించండి, కేఆర్ టీవీలో ఈ వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రీప్లే చేసుకోగలండి. ఆ వ్యక్తి వాళ్ళ దేవుడిని ప్రస్తావించి జై కొట్టుకునే వ్యక్తి జై అనగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. నేను వింటున్న నిజమా అని షాక్ అయ్యాడు. ఎవరు యాంకరు? అది చాలు, ఇక్కడ దాకా అక్కర్లేదు. బైబిల్ తెరిచి ఇంత పెద్ద చర్చా వేదిక అక్కర్లేదు. దాన్ని ఒకసారి రిపీట్ చేసుకుంటే జై కొట్టనగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. లిటరల్లీ హీ వాస్ షాక్డ్. ఇంత దూరం ఎందుకు? ఇప్పుడు మరలా ఇది తెరిచి కూడా చెబుతుంటే మరలా మన కౌంట్స్ వస్తున్నాయంటే ఇక వీళ్ళకి మనసాక్షి ఎక్కడుంది? వాత వేయబడిన మనసాక్షి వాత వేయబడింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ ప్రబుద్ధుడు చేసినటువంటి ఈ పని వాక్యం సమర్థిస్తుందా లేదా? ఇదే ప్రశ్న. ఎందుకు ఈ వ్యక్తి ఇలాంటి విపరీతమైన ధోరణిలోకి వెళ్తున్నాడంటే ఎవరో శ్రీలంకలో వ్యభిచారం చేసిందంట ఆ తల్లిని దేవుడు అర్థం చేసుకుంటాడంట. సరే, దేవుడు అర్థం చేసుకుంటాడు, ఇక మనకెందుకు వ్యభిచరింపకూడదని ఆజ్ఞ? ఆ కింద కామెంట్ వచ్చింది, బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ తల్లి వ్యభిచారం చేసింది కాబట్టి దేవుడు అర్థం చేసుకుంటాడు అని చెప్పాడు ఈ వ్యక్తి. కింద కామెంట్ తెలుసా? అన్న, ఆ బిడ్డలకి రేపు ఆకలి కదా అని. ఈ రోజు బిడ్డలకు ఆకలి అయింది, వెళ్ళింది ఆ తల్లి వ్యభిచారం చేసింది. వ్యభిచారం కాదంటే దేవుడు అర్థం చేసుకుంటాడంట. మొత్తానికి తిండి కింద తీసుకొచ్చి వంటకం చేసింది. మరి రేపు ఆకలి కదా బిడ్డలకి, ఎల్లుండి ఆకలి కాదు, ఆ తర్వాత ఆకలి కాదు, దాన్నే కదా వ్యభిచారం అంటాము. ఇక్కడెక్కడ మీటింగ్ పెట్టాడు, వడ్డీ వ్యాపారం నిజం అన్నాడు, వడ్డీ వ్యాపారం చేయొచ్చు అన్నాడు. తర్వాత నయమాన్ని కూర్చున్నటువంటి సందర్భాన్ని చెబుతున్నాడు. నయమాన్ చేతి మీద ఆ యజమానుడు అనుకుని నమస్కారం పెట్టినప్పుడు ఎలీషా పర్మిషన్ ఇచ్చాడంట. ఎలీషానే కదా, ఎలీషా పర్మిషన్ ఇచ్చాడంట. అని చెప్పు. ఒక నిమిషం ముగించేస్తాం, 5 minutes. ముగించదు మీరు, అంటే అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ ఆ ప్రశ్నలోకి మనం వెళ్దాం.